ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. మీరు కుక్కర్‌లో వేసి ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు. లేదా ఫ్లేమ్ మీద డైరెక్ట్‌గా వంకాయని కాల్చుకొని కూడా చేసుకోవచ్చు. చేతిలో కాయల్ని కొంచెం స్ప్రే చేసుకొని దాన్ని వంకాయ పైన లేయర్‌కి అప్లై చేసినట్టు చేసి కుక్కర్‌లో వేసేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వేపించేసుకున్నానండి. లేదా డైరెక్ట్‌గా ఈ విధంగా ఫ్లేమ్ మీద కూడా చేసుకోవచ్చు. లేదా ఉడకబెట్టుకున్న 2 వంకాయలని మనం జస్ట్ అలా ఫ్లేమ్ మీద చేసుకుంటే మీకు ఆ స్మోకీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పచ్చిమిర్చి, పండుమిర్చి కాంబినేషన్‌లో చేస్తున్నాను. ఒక టీ స్పూన్ ఆయిల్‌లో వాటిని ఫ్రై చేసేసుకున్నా. ఒక లెమన్ సైజ్ చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. వేపించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా చక్కగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. మిక్సీ జార్‌లో వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్‌గా మెత్తగా నలిగిపోతుంది. మనకు అలా ఉంటే బాగుండదు పచ్చడి. ఇంకా దీంట్లోనే ఒక స్మాల్ ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి దాన్ని యాడ్ చేసేసుకుంటాం. లోపు వంకాయల నుంచి పీల్ కూడా తీసుకుని పెట్టుకున్నాను నేను రెడీగా. దాన్ని కూడా ఈ కలంలోనే వేసుకుని జస్ట్ కచ్చాపచ్చాగా మనకి ఇలా అంటే నలిగిపోతుంది. ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కదండి. చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఇక నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఇంకా దీన్ని కూడా కొంచెం అట్లా గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకుని ఇందాక మనం తీసుకున్నటువంటి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుంటాము. కొంచెం గింజ పట్టిన వంకాయ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ పర్టికులర్ గా పచ్చడి చేసుకున్నప్పుడు ఆ గింజలు అలా కనిపిస్తూ భలే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి తీసేసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మనము కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. లోపు ఆయిల్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. మీకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడానికి లేకపోతే కనుక మిక్సీ జార్లోనే పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి. కచ్చపచ్చగానే వస్తుంది. మొత్తం కలిసిపోయింది కదా చక్కగా. ఇప్పుడు మనం వేపించుకున్న పోపును కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేయడమే. వైట్ రైస్ లోకి అద్భుతంగా ఉంటుందండి. మనము వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది.